లవ్ జిహాద్ ఇన్నాళ్ళు కేరళ, నార్త్, హైదరాబాద్, కర్ణాటక, బెంగళూరు వరకే పరిమితమై ఉండేది. ఇప్పుడు ఏకంగా తెలంగాణలోని నారాయణపేట జిల్లాను తాకిందని నారాయణపేట జిల్లా బీజేపీ బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. నారాయణపేట జిల్లా కేంద్రంలో ఆదివారం 15 ఏళ్ల మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనకు లవ్ జిహాద్ కారణమని ఆరోపిస్తూ విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీనికి నిరసనగా ఇవాళ నారాయణపేట పట్టణ బంద్కు విహెచ్పి బజరంగ్ దళ నాయకులందరూ కూడా పిలుపునివ్వడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిందితుడిపైన కఠినమైనటువంటి చర్యలు కూడా తీసుకోవాలని, ప్రధాన నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. హిందూ సంఘాల బంద్ సందర్భంగా బీజేపీ నాయకులందరూ కూడా రోడ్డుపై బైఠాయించారు. నారాయణపేట బంద్ మేరకు ఉదయం పేట ఆర్టీసీ డిపో ముందు బైఠాయించి బస్సులను అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. దీంతో బీజేపీ, విహెచ్పి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. బాలిక మృతికి కారణంగా ఇచ్చినటువంటి బంద్ మేరకు పట్టణంలో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతోంది. బంద్ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఉండేందుకు పట్టణంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు పహారాను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కేసులో పోలీసులు సంచలనమైనటువంటి విషయాలను వెల్లడించారు. నారాయణపేట జిల్లా కేంద్రంలోని కురువ వీధిలో నివాసం ఉంటున్నట్లు మైనర్ బాలిక ఒక లేడీస్ కార్నర్లో పనిచేస్తూ జీవనం కొనసాగిస్తోంది. ప్రతిరోజు కూడా షాప్కు వెళ్లి వస్తున్న క్రమంలో ఫైజల్ అనే యువకుడు ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడని చెప్పేసి పోలీసులు వెల్లడించారు. వివాహం చేసుకోమని అశ్విని గత కొన్ని రోజుల క్రితం ఫైజల్ను అడగగా తను నిరాకరించినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఆదివారం మైనర్ బాలిక ఫైజల్తో పెళ్లి విషయమై వివాదం కాస్త ముదరడంతో అయితే పెళ్లికి ఫైజల్ నిరాకరించినట్టు తెలుస్తా ఉంది. దీంతో ఆమె మనస్తాపానికి గురై బాలిక తన యొక్క నివాసంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బాలిక ఆత్మహత్య విషయం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనపైన కేసు నమోదు చేసుకుని ఫైజల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్టు సిఐ శివశంకర్ తెలియజేశారు. ఈ విషయమై లవ్ జిహాద్కు మరొకరు బలి అయ్యారని, దీనికి నిరసనగా హిందూ సంఘాల ఆధ్వర్యంలో నారాయణపేట పట్టణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్టుగా కూడా తెలుస్తోంది. నారాయణపేటలో అశ్వినికి సావుకు కారణమైనటువంటి ఈ జిహాదీ నారాయణపేటలో మన హిందూ ఆడపిల్లల్ని ట్రాప్ చేసి వాళ్ళని మత మార్పిలు చేసుకొని పెళ్లి చేసుకున్నట్లు యాక్షన్ చేసి మన పిల్లల్ని తీసుకొని పోయి విదేశాలకు అమ్మేటటువంటి ప్రక్రియ జరుగుతున్నది. విచిత్రం ఏంటంటే ఈ ఫైజాన్ అనేవాడు అశ్విని వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాయన లేడు, ఆడపిల్లలు, తల్లి ఒక్కాయం ఉంటుంది, వాళ్ళని ట్రాప్ చేసి మభ్య మాటలు చెప్పి నేను అన్ని విధాల మీకు అండదండగా ఉంటా, మీ పిల్లని పెళ్లి చేసుకుంటా, ఏమేమో కల్లిబుల్లి కథలు చెప్పి చివరికి తెలిసింది ఏంటంటే ఆ అమ్మాయిని మా యొక్క ముస్లింలలో నువ్వు కలిస్తే ముస్లిం సాంప్రదాయబద్ధంగా పెళ్లి చేసుకుంటే నేను ఒప్పుకుంటా, లేకుంటే లేదని చెప్పి ఆ అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తే ఆ అమ్మాయి ఉరేసుకొని చావడం జరిగిందని చెప్పి తెలియడం జరిగింది. వెంటనే ఈయన్ని శిక్షించే విధంగా పోలీసు వాళ్ళు కూడా గట్టిగా యాక్షన్ తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్. లవ్ జిహాద్ ఘటనపైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. లవ్ జిహాద్ను ఒక పెద్ద కుట్రగా అభివర్ణిస్తూ అమాయక హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరుగుతున్నాయని ఆయన పదే పదే ఆరోపిస్తూ ఉన్నారు.
మరి హిందూ యువతులు లవ్ జిహాద్ బారిన పడకుండా ఉండేందుకు తల్లిదండ్రులు యువకులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆయన తరచుగా హెచ్చరిస్తూ ఉంటారు. మరి హిందూ సమాజం ఏకం కావాలని కూడా పిలుపునిచ్చారు. దేశంలో లవ్ జిహాద్ను అరికట్టడానికి ఉత్తరప్రదేశ్ తరహాలో కఠినమైనటువంటి చట్టాలు కూడా అమలు చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లవ్ జిహాద్ ఏంది? మన హిందూ అమ్మాయిలు జాగ్రత్త. లవ్ జిహాద్ పేరు పైన మన హిందూ అమ్మాయిలకి టార్గెట్ చేస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రచారం చేస్తున్నాం. కానీ మన హిందూ అమ్మాయిలు కేరళ మూవీ చూడరు. కేరళ మూవీలో మన హిందూ అమ్మాయిలకి ఏ విధంగా ట్రాప్ చేస్తున్నారు అది కూడా తెలుసుకోరు. కనీసం మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నది. అసలు లవ్ జిహాద్ ఏంది? కనీసం ఇప్పుడైనా మన తెలంగాణ హిందూ అమ్మాయిలకి నేను దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి తెలుసుకోండి. మన హిందువులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి తెలుసుకోండి లవ్ జిహాద్ ఏంది. మన హిందూ అమ్మాయిలు లైఫ్ మొత్తం సర్వనాశనం చేస్తున్నారు. ఇవాళ ఒక హిందూ అమ్మాయి ఓపెన్ గా వచ్చి స్టేట్మెంట్ ఇస్తుంది. ఇట్లాంటి ఎన్నో హిందూ అమ్మాయిలు ఉండొచ్చు, ట్రాప్ కావచ్చు. నేను ఎవరైనా మన హిందూ అమ్మాయిలు ఇట్లాంటి ట్రాప్ అయి మీ పైన ఒత్తిడి తీసుకొని వస్తారు, మీరు కంప్లైంట్ చేయొద్దు, ఎవరికి చెప్పొద్దు. అట్లాంటి హిందూ అమ్మాయిలు కూడా ఉంటే ప్లీజ్ భయపడకుండా లోకల్ పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వండి. లేకపోతే మాకు మీరు సంపర్కం చేసుకోండి, మా దగ్గర రండి, మేము మీకు హెల్ప్ చేస్తాం.